ఉసాయ్ పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు. అమ్మా ఆకలేస్తుందమ్మా, ఓ 10 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. చిల్లర లేదు బాబు. అమ్మా ఈ పేదవాడికి ఒక 10 రూపాయలు ఇస్తే ఆ దేవుడు మీకు 100 రూపాయలు ఇస్తాడమ్మా. నీకు 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తాడా? నిజంగా ఇస్తాడా? నిజంగా ఇస్తాడమ్మా. అయితే దేవుడిని 100 రూపాయలు అడుగు, నువ్వు 50 నేను 50 తీసుకుందాం. అవునక్క, మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి? మంచి మొగుడు అంటూ ఎవరు ఉండరే. వచ్చిన వాడినే తిట్టో కొట్టో బండకేసి రాకో కష్టపడి మన మాట వినేటట్టు మార్చుకోవాలి. So beautiful, so agent, so elegant, so so algebra, so elegant, so elephant. ఏమే? చెప్పమ్మా. మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంక నేనేం అడుగుతానమ్మా? ఉజ్జి, ఈ రోజు నుండి నేను నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నానే. నాతో ఉండాలనుకుంటున్నారా, సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? క్లారిటీగా చెప్పండి. హస్బెండ్ ని హ్యాపీగా ఉంచాలంటే 3 ways గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వే వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వినండి. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్తానప్పుడు వెళ్ళనివ్వండి, ఫ్రీగా వదిలేయండి. అండ్ థర్డ్ వచ్చేసి ఒక నిమిషం నేను చెప్తాను, అది ఫాలో అవ్వు. ఒక నిమిషం ఉండు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని బావా. థర్డ్ వచ్చేసి వాళ్ళని ఫస్ట్ మాట్లాడనివ్వాలి. బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరని. ఏమన్నా సంబంధం చెప్పను? నువ్వు దూరమైన చెప్పనా, లేక నువ్వు నా దగ్గర నుండి చెప్పనా? ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుబూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఛీ పోరా. ఇలానే పిలిచేవాడు, ఇన్నోరు హోటల్లో పిలిస్తే కుత్తరిస్తానని చెప్పాడు. ఓ చెన్నై రైట్ రా, రైట్ రా. ఇక్కడ ఉన్నావు? నా ఇక్కడది ఇంకదా. తెలుగు మేము ఉండేది ఇక్కడే. ఓహో, నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏదో యాక్టింగ్ వద్దు. ఎవరైనా లవ్ చేసావా? లేదు. లేదు, స్టార్టింగ్ లో ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? ఎన్న ట్రై? పని చూసుకో. ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు, నాకు కొత్త పెళ్ళయింది. కానీ ఈ పరిస్థితిని చూస్తే, ఈ వాటర్ లేక, ఈ రోడ్లు లేక, అక్కడ నుంచి డ్రమ్ములు కొడితే పై నుంచి అడిగితే ఇక్కడ కింది వరకు వస్తాయి నీళ్ళు. నీకు బొమ్మ ఎవరు పెడతారు? లాలు ఎవరు పోస్తారు? బట్టలు ఎవరు వేస్తారు? నువ్వెవరి కూతురు? ఎవరి కూతురు? నాన్న కూతురా? చేపల కూర అంత దరిద్రంగా ఉంది, వండేటప్పుడు కడిగావా లేదా? చేపలు ఎప్పుడు నీళ్ళల్లోనే కదండి ఉండేది, అందుకే అలానే ఉండేసారు. జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మా మీకు? జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది. ఆఫ్ కోర్స్. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా, ఫేమస్. అంటే పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. అలాగే వరల్డ్ వార్ 1 చాలా ఫేమస్ అయింది, అందుకే వరల్డ్ వార్ 2 అయింది. పిచ్చిదాన్ని నిన్ను పెళ్లి చేసుకున్నా కదా, నేను అదే అనుకుంటున్నా. పిచ్చిదాన్ని నేనెందుకు చేసుకున్నా అని. చాలా బాగున్నావు, బ్యూటిఫుల్, కూల్. చెమట పట్టే అమ్మాయి నువ్వేడ చూసుంటావులే. ఏసీలు, తల మీద హెడ్ ఫోన్లు, చేతుల సెల్ ఫోన్లు, ఇలానేగా చూసుంటావు. మేడం, మీ లిప్స్టిక్ కలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ.
నీ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. నెక్లెస్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అన్నయ్య. అదేంటి అయినా కూడా అచ్చం దయ్యం లాగానే కనబడుతున్నావు. వస్తే పనికి మాలిందానా అలా కొట్టావేంటే? మీకు మన కిందంటి ఆవిడకి సంబంధం ఏంటి? కింద ఆవిడికి నాకు ఏంటే సంబంధం ఉంటది? మీకు దానికి సంబంధం లేనప్పుడు అది దాని మొగుడుతో గొడవాడుతున్న ప్రతిసారి నేనేటో నీకు తెలియకపోయినా ఆ పైవాడికి తెలుసని ఎందుకంటుంది? అదే నేననుకో ఇలా ఫైటింగ్ లో గట్ర ఏ ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకరమా? బావ నేను కొత్త చీర కొన్నా. ఎంత కొనుక్కున్నావు? 2000 పెట్టి కొన్నా. ఈ చీరకు 2000 పెట్టి కొనుక్కున్నావు? నీకేమైనా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళప్పుడు 5 లక్షలు పెట్టి నిన్ను కొన్నా. మా ఆయనేటి ఎదిరింటి ఆవిడతో మాట్లాడుతున్నారు. అదన్నీ అబద్ధాలే చెప్తుంది. ఏం చెప్తుందో ఏంటో. ఏంటి మన ఎదిరింటి ఆవిడ ఏం చెప్తుందండి? అది ఏం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తుంది. దాని మాటలు అస్సలు నమ్మకండి. సరేలే నమ్మలే. ఇంతకీ ఏం చెప్పింది? నువ్వు మంచిదానివని చెప్పింది. డాబా మీద కూర్చుంటారు, గదిలో కూర్చుని గుసగుసలాడుకుంటారు. మీ ఇష్టం. నేను వెళ్ళి పలహారాలు పళ్ళ రసాలు పంపిస్తాను. నేను మీతో మాట్లాడాలని వచ్చానండి. అయ్యో ఆ ముక్క చెప్పవే మరి. ఆయన గారి కోసం వచ్చావేమో అని అనుకున్నాను. ఏం మాట్లాడాలి? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మధు గారిని మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారండి. అర్థం చేసుకోవడానికి అప్పును చేసుకోవడానికి నువ్వు తయారయ్యావుగా. అది కాదండి. నోర్ముయ్. నా మొగ్గుని వల్ల వేసుకుంది చాలక నాకు నీతులు చెప్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? నేనింకా సత్యకాలపు మనిషిని కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. లేకపోతే మిథున్, అమెరికా ప్రెసిడెంట్ యారో? యారో డొనాల్డ్ ట్రంప్. పెట్రోల్ పంప్ సార్. నానా వాచ్మెన్ తో చేపలు తెప్పించాను. ఏం చేయమంటారు? ఉప్పు పసుపు వేసి బాగా కడగమ్మా. సరే నాన్న. ఆగో, తర్వాత పొయ్యి మీద వండాలని కూడా చెప్పండి. లేదంటే పచ్చి చేపలు ప్లేట్లు వేసుకొచ్చి కడుపులో తినమంటది. నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని ఎంత బాగుంటే మాత్రం కుక్క పిల్ల అయితే తెచ్చుకుని పెంచుకోవచ్చు. అసహ్యంగా మేక పిల్ల ఎందుకు? ఏమిటివి? వెంట్రుకలు. ఇవి ఆడపిల్ల వెంట్రుకలు. మీ బ్రష్ లోకి ఎలా వచ్చాయి? అది గెస్ట్ హౌస్ లో నేను లేనప్పుడు పని మనిషి తల్లుకుని ఉంటుంది. పని మనిషా? ఎంత వయసు ఉంటుంది? 17-18 ఇయర్స్ ఉంటాయి. 17-18 ఏళ్ళ? ఇందు వీడు తప్పు. వాడు వీడు అనకూడదు. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రాన మీ బాబాయ్ వాడు వీడు అంటావా? తప్పు కదా. అదిల్లే. ఇది ఇల్లే ఏంటి? మీ బాబాయ్ గుండు కొట్టించుకోవడానికి తిరుపతి వెళ్ళారు. వచ్చేస్తారు. అవును మొగడుకున్నావా? బ్రష్ పళ్ళు తోముకున్నావా? పళ్ళు తోముకోరు. లిప్స్టిక్ రాసుకుని ట్రైల్ మాత్రం దిగిపోతారు. హలో వదినా, నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదినా. ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మత్తులో పడి కూర మాడగొట్టాను వదినా. తెలివిగా నేనేం చేశానో తెలుసా? ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటి ఆవిడిచిందని చెప్పి మా ఆయనకి పెట్టాను వదినా. లోటాలు వేసుకుంటా తిన్నాడు తెలుసా? హలో, ఈసారి స్నానం చేస్తారు. వేడి నీళ్ళు పెట్టు. తుప్పు పట్టిన ఇనప ముక్కకి ఎందుకండి వేడి నీళ్ళు? కన్నీళ్ళు పోసుకోండి. నిన్ను పెళ్లి చేసుకునే ఇలాగ అయిపోయాను గాని పెళ్లి కాకముందు నన్ను చూసి అమ్మాయిలు లైన్ కట్టి వాళ్ళే. ఏ పానీపూరి అమ్మేవారా? నా గురించి నీకు అర్థం కావట్లేదు. నన్ను చూసి అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయేవారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటా? నన్ను చూసి అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు. అవునులేండి, డైరెక్ట్ గా అస్థిపంజరాన్ని చూస్తే ఎవరైనా కళ్ళు తిరిగే పడతారు. ఏమ్మా వంటొచ్చా? వచ్చు అంకుల్. చెప్పమ్మా. వేడి నీళ్ళు పెడతాను. రైస్ కూడా పెట్టడం వచ్చు. ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను. అమ్మా అది కూడా చెప్పు. ఏం డాడీ? ఏ ఊరు పిల్లనిది? ఎప్పుడు చూడలేడా? గా మండల ఆఫీస్ లో పనిచేస్తాడు కదక్క, ఆయన పెళ్ళాన్ని. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కార్ నౌకరైన పెండ్లాం. నేనేడు బయటికి పోయినా గోపాల్ పెళ్ళాం అని నెత్తి నెప్పించుకుంటున్నారు. ఏంటి నా లైఫ్ లో ఒక వింత జరిగిందండి.
ఏం జరిగింది? నా లైఫ్ లో ఎప్పుడు లేని 2024 సంవత్సరం వచ్చిందండి. చూడండి, మీరు నాకు నచ్చలేదు, అందుకే పట్టించుకోవడం లేదు. అయినా మీరు నా వెంట తిరుగుతూనే ఉన్నారు. ఇలా 1కి 10 సార్లు తిరిగితే జారిపడి ప్రేమిస్తాననుకుంటున్నారేమో. మీరెన్నేళ్లు నా వెనుక పాదయాత్ర చేసినా మీ చెప్పులు అరగటమే కానీ నా మనసు కరగదు. ప్రేమ అనేది చిగురాకులాగా దానంతటదే పుట్టాలి. బలవంతం చేస్తే చిగురాకు కాదు, చిరాకు పుడుతుంది. హలో హలో, మిమ్మల్ని. మీకు చెవుడా? రాయండి. బస్సు మబ్బులు, రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు. నేను వెరైటీగా బస్సు మబ్బులు, రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి? చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకుని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. మరో 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటానంటున్నారు. ఎందుకు ఇంకో సున్నా కూడా పెట్టుకో, ఇంకో సున్నా పెట్టుకో. 300 ఏళ్ళు నువ్వే చేయి. ఇక ఇప్పటిదాకా ఈ పచ్చిగడ్డ అన్నది వచ్చింది, ఇంక ఇది కూడా దొరకదు. ఇప్పుడు దాకా బరిగొడ్లు తింటున్నాయి, ఇక మేం తినాలా? అది పరిస్థితి. అదేంటి అంట మాట అనేసారు? జరిగేది నేను ముందుగా చెప్తే ఇంతే ఉంటది. బ్రహ్మం గారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటది, కిరణ్ చెప్తే చండాలంగా ఉంటది. అంతేగా? ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? పిల్లలేది? పిల్లలు జూ పార్క్ కి తీసుకెళ్ళమని మారాన్ చేస్తే అయ్యగారు లతమ్మ గారు జూకి తీసుకెళ్లారమ్మా. పాపం పిల్లలు నేను వస్తానని ఎదురు చూసారో ఏమిటో. లేదమ్మా, పిల్లలు మీ ఊసే ఎత్తలేదు. అంటే పిల్లలు జూ అనేసరికి నన్నేమిటి లోకాన్నే మర్చిపోతారు. రాదొచ్చాక వెళ్దాం, అది పక్కన లేకపోతే నాకు తోచదు అని ఆయన అనే ఉంటారు. అల్లేదమ్మా, అన్ని ఈయన ఎదురుగానే మాట్లాడతారా ఏమిటి? అనే ఉంటారు. నువ్వు వినుండవు. లేదమ్మా, నేను అక్కడే ఉన్నాగా అనలేదు. ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు రెండోరా నీ పని. వెళ్ళి పని చూసుకో. పెదవ కళ్ళజోడు, ఇది ఎక్కడ ఉండాలో దీనికి తెలీదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. అయ్యో, ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి, అంటే నేరుగానే చెప్తున్నావు అనమాట. నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది. ఏంటి విసుకుంటున్నావు? ఏం ఫోనో ఏంటో, కొన్ని రోజులు అయితే ఇంకో మంచి మోడల్ దొరికేది కదా. నీకు అంతా తొందర ఎక్కువే. ఎలాంటి ఫోన్ సెలెక్ట్ చేసావో చూడు. అవును, నాకు తొందర ఎక్కువే. ఫోన్ అయినా మార్చుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం జీవితాంతం మార్చుకోలేని మోడల్ సెలెక్ట్ చేసుకున్నా. నేను చేయలేదు మేడం. మా అత్త ఏమన్నదంటే బీపీ టాబ్లెట్ వేయమని అన్నది. నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసిన. అది వేస్ట్ అవ్వడు ఎందుకు అన్నానండి. రోకల్ బండతో 4 కొట్టిన మేడం. ఆమె చత్తదని నాకెట్ట తెలుసు మేడం? నేనంతా అమ్మాయికు రాలి నేను.